బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులు ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనను సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్లు పరిశీలించనుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానం అవలంబించింది. తదుపరి నోటిఫికేషన్లోనూ ఈ సంస్కరణను అమలు చేయనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోని అభ్యర్థులు ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనను సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్లు పరిశీలించనుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానం అవలంబించింది. తదుపరి నోటిఫికేషన్లోనూ ఈ సంస్కరణను అమలు చేయనుంది.